ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామం పేరిట ఈ రెండవ దినం సభకు కూడి వచ్చిన మీ అందరికీ శుభములు పలుకుచున్నాను. అందరికీ శుభం కలుగునుగాక. ఆమేన్. రెండవది, నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో కష్టపడి దైవ సేవకులు ఈ ఫ్లెక్స్ వేయించారు. ఆ ఫ్లెక్స్లో ఉన్న విషయాలు వాస్తవానికి నాకు ముందుగా దీని గురించి తెలియదు. గత రాత్రి దీని గురించి చెబుతామని పాస్టర్ గారు అనేసరికి నేను కూడా దాని వైపు చూసా. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్నే చదువుకుందాం. ఎందుకంటే ఎంత చెప్పినా తరగని విషయాలు దేవుని వాక్యంలో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. రూతు గ్రంథం, రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఈ వాక్య భాగంలో బహుమానాన్ని గూర్చి మాట్లాడుచున్నాడు. బహుమానం అనేది సంపూర్ణంగా ఇస్తాడు అని ఇక్కడ ఈ చార్ట్లో మెన్షన్ చేయబడింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు. సంపూర్ణంగా బహుమానం అంటే అసంపూర్ణమైన బహుమానం కూడా ఉంది అని అర్థం. సంపూర్ణ బహుమానం ఇస్తాడు అంటే అసంపూర్ణమైన బహుమానం కూడా ఉంది అని మనం గ్రహించవచ్చు. అసంపూర్ణమైన బహుమానం అంత తృప్తినివ్వదు. సంపూర్ణమైన బహుమానం తృప్తిని ఇస్తుంది. మనము తృప్తిపరచబడాలి అంటే మనకొక ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఏమి ఆశ ఉండాలి మనకి? నాకొక సంపూర్ణమైన బహుమానం కావాలి అన్న ఆశ మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని పొందుకోవటానికి కూడా ఆశ మాత్రమే కాదు, ఆశ గలవారు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. చదివిన వాక్యంలోనే నీవు చేసిన దానికి అని రాస్తుంది. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అంటే మనము చేయవలసింది చేస్తే ఆయన ఇవ్వవలసిన బహుమానం ఇస్తాడు. ఈ బహుమానాన్ని పరలోక సంబంధమైన కోణంలో మనం ఆలోచన చేస్తే మూడు ప్రాముఖ్యమైన భాగాలుగా చెప్పవచ్చు. పరలోక సంబంధమైన బహుమానం లేదా పరలోక సంబంధమైన స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్ లేదా ఆస్తి.
మూడు ప్రాముఖ్యమైన భాగాలుగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎటర్నల్ హ్యాబిటేషన్స్ లేదా ఎటర్నల్ ఇన్హెరిటెన్స్, పరలోకపు స్వాస్థ్యం లేదా పరలోకపు నిత్య నివాస స్థలాలు మూడు ప్రాముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. అందులో ఒకటి నూతన భూమి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదట కొన్ని వాక్యములు చదివినట్లయితే, నేను కొత్త ఆకాశమును ఆయన తగ్గించాలి. ఓకే. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చూడండి, ఇక్కడ మూడు కనబడుతున్నాయి. ఒకటి నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి దిగి వచ్చుచున్న, పరలోకము నుండి దిగి వచ్చుచున్నట్లుగా అక్కడ రాస్తుంది. రెండవదిగా నూతన ఆకాశం, మూడవదిగా నూతన భూమి. నూతన భూమి అనేది సంపూర్ణమైన బహుమానం కాదు. నూతన ఆకాశం అనేది కూడా సంపూర్ణమైన బహుమానం కాదు. నూతన యెరూషలేము అనేది సంపూర్ణమైన బహుమానం. దేవునికి స్తోత్రం. పరలోకపు నిత్య స్వాస్థ్యం. మీరు చూడండి, ఆ చదివిన వాక్య భాగంలో మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయెను అని రాస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశం గతించిపోతాయి. క్రొత్త భూమి ఆయన ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త ఆకాశాన్ని ఇవ్వబోతున్నాడు. క్రొత్త యెరూషలేమును కూడా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడున్న యెరూషలేము పాత యెరూషలేము, క్రొత్త యెరూషలేమును ఆయన ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇంకొక చక్కగా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, నూతన భూమి అనేది 30 అంతల బహుమానం. ఎంత? 30. నూతన ఆకాశం అనేది 60 అంతల బహుమానం. నూతన యెరూషలేము అనేది 100 అంతల బహుమానం. దేవునికి స్తోత్రం. 30 అంతల బహుమానం పొందాలన్నా మనం చెయ్యాల్సినవి ఉన్నాయి. 60 అంతల బహుమానం పొందాలన్నా దానికంటే ఎక్కువ మనం చేయాల్సినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 100 అంతల బహుమానం పొందాలన్నా దీనికంటే ఎక్కువ చేయవలసినవి ఉన్నవి. మరలా 12వ వాక్యం ఒకసారి చదువుదాం. 2:12. నేను కంపేర్ చేస్తున్నాను, చక్కగా కంపారిజన్ మీరు సరిగా చూసుకోవాలి. ఆమెకి ఇచ్చిన బహుమానాన్ని నేను పరలోకపు కోణంలో తీసుకుని వెళ్ళి అది 100 అంతలు అనేదాన్ని నూతన యెరూషలేము గాను, 60 అంతలు అనేదాన్ని నూతన ఆకాశం గాను, 30 అంతలు అనేదాన్ని నూతన భూమి అనే బహుమానం లేదా స్వాస్థ్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దానికి తీసుకెళ్ళి పోలుస్తావేంటయ్యా అని మీరు అనొచ్చు. ఈ పరిశుద్ధాత్మ ఆలోచన ప్రకారం మనం పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే రూతుకి సంపూర్ణ బహుమానం ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే ఆమె చేసిన దాన్ని బట్టి ఆమెకి సంపూర్ణ బహుమానం ఇవ్వబడుతుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయకపోతే బహుమానం రాదు. ఎంత చేస్తావో అంతే. మళ్ళీ ఒకసారి చదువునా, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చు. నీవు చేసిన దానికి నువ్వు ఎంత చేస్తే అంత ప్రతిఫలం ఇస్తాడు. 30% చేసావనుకో, నీకు 100% ఇవ్వడు, 30% ఇస్తాడు. ఏ పనైనా ఎవరైనా కొంచెం చేసి వదిలిపెడితే ఫుల్ అమౌంట్ ఇస్తారా? ఇవ్వరు. నువ్వు సంపూర్ణంగా చేసి ఫైనల్ ఇన్స్పెక్షన్ అవ్వాలి. ఓకే అంటేనే నీకు నిర్ణయించబడిన ఫుల్ శాలరీ లేదా రివార్డ్ లేదా బహుమానం లేదా స్వాస్థ్యం నీకు రావాల్సింది ఇస్తాను అన్నదాన్ని ఇస్తారు. దాన్ని మనం పొందుకోవాలంటే మనం కొంచెం కాదు, కొంచెం కావాలంటే 30 అంతలు కష్టపడాలి. ఇంకా దాని డబ్బులు కావాలంటే 60 అంతలు కావాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇంకా అంతకంటే 100 అంతలు కావాలంటే సంపూర్ణమైన బహుమానం అని ఇక్కడ మెన్షన్ చేయటం వల్ల ఒక విధంగా చెప్పాలంటే పైన కిరీటం పెట్టాడు చూడు. కిరీటం దేన్ని చూపిస్తుందంటే ఒక రూలింగ్, ఏలుబడిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఏలుబడి చేసేవారిగా ఉండాలన్నది దేవుని యొక్క నిత్య సంకల్పం. దాన్ని లిటరల్గా అక్షరానుసారంగా జరిగిన సంభవాన్ని ఈ రూతు పుస్తకంలో రాసి, ఇప్పుడు అక్షరానుసారంగానే కావాలి అని ఇక్కడ మనం కోరుకోవచ్చు. రెండవది, ఆత్మ సంబంధంగా కూడా మనము దీన్ని మలుచుకోవాలి. 2 విధాలుగా వాటిని మనం ఆత్మీయ కోణంలోను శరీర సంబంధమైన కోణంలోను మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి మరొకసారి. ఇప్పుడు నేను పరలోకం కోణంలో నుండి దాని నీడలోకి వస్తున్నా చూడండి. పరలోకం యొక్క నీడ ఏది అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం కూడా 3 భాగాలు. మొదటిది ఆవరణం. దాన్ని దాటి వెళితే మనం ఇటు నుంచి వెళితే. రెండవది పరిశుద్ధ స్థలం. మూడవది అతి పరిశుద్ధ స్థలం. అట్నుండి వస్తే, ఎట్నుండి పరలోకంలో నుండి వస్తే మొదటిది అతి పరిశుద్ధ స్థలం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది ఆవరణం. ఇప్పుడు ఈ ఆవరణంలో వెళ్ళాలంటే 30 అంతల పని చేయాలి. పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే 60 అంతలు పని చేయాలి. నువ్వు చేసిన దానికి ఆయన నీకు బహుమానం ఇస్తాడు. ఇక డైరెక్ట్గా ఏమిచ్చాడంటే సంపూర్ణమైన బహుమానం అని మన ముందు. సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు, కానీ 100 అంతలు చేస్తే సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఇప్పుడు 30 అంతలు చాలన్న వాళ్ళు చెప్పండి. బాగా ఆలోచించి చెప్పాలి. మీరు చెయ్యత్తట్లేదంటే నాకు తెలుసు మీరేంటో. 60 అంతల ఆశీర్వాదం చాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. 100 అంతల ఆశీర్వాదం కావాల్సిందే అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయిపోయింది మీ పని. దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలి అంటే రూతు చేసినట్లుగా చెయ్యాలి. రూతు ఏం చేసిందంటే మొట్టమొదట మోయాబు దేశాన్ని వదిలేసింది. మోయాబు అనగా ఈ లోకం. ఈ లోకములో ఉన్న లోకము ఇసికోట్, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. ఇంకా మన భాషలో చెప్పాలంటే కన్నుల పిచ్చ, కళ్ళ పిచ్చ. మన భాషలో చెప్పుకోవాలంటే అచ్చమైన పల్లెటూరు భాషలో కళ్ళు పిచ్చ.
చూసిందల్లా కావాలనిపిస్తుంది కళ్ళు పిచ్చ. రెండోది శరీర పిచ్చ, కుక్కలు మీగినట్టు వేసుకుంది శరీర పిచ్చ. మీరు చాలా ధన్యులు పల్లెటూరు. మా సిటీకి వెళ్తే అన్ని కుక్కలు మిగినట్టే ఉన్నాయి ఇప్పుడు బట్టలన్నీ. దేవునికి స్తోత్రం. అది ఏ పిచ్చ? ఒకటే ఇంచెత్తులు ఎత్తుంది, ఒకటి నీట్ ఉంటుంది, ఒకటేమో చక్కలే ఉండలేదు. ఇది శరీర పిచ్చ. మూడో పిచ్చ డబ్బు పిచ్చ. డబ్బు పిచ్చ. ఈ మూడు కలిపి లోకం. మన భాషలో చెప్పాలండి, మన భాష అర్థమైన వాళ్ళు అల్లి చెప్పండి. ఆ పిచ్చ వదులుకున్న వాడికి వదలగానే రాలా నూరంతులు పాస్టర్ గారు. వదలాలా వద్దా, వదలాలా వద్దా. ఇద్దరు బయలుదేరారు, ఇద్దరు కోడలు. ఎవరు వెనకాల బయలుదేరంటే ఏదో చెప్పు. అత్తయిన నయోమి. ఈ అత్తయిన నయోమి ఎవరంటే బైబిల్లో రాస్తుంది రిక్తురాలు. ఏంటది? రిక్తురాలు అంటే ఏమిటి? సేవకులైన విశ్వాసులైన చెప్పండి. మీకు తెలుగు వచ్చి సావదు కానీ ఇంగ్లీష్లో చూడండి. ఇప్పుడు చెప్పేస్తారు ఇంగ్లీష్లో. మనకు తెలుగు ఎక్కువ సావదు, అంతా రాను రాను ఇంగ్లీష్కి వెళ్ళిపోయింది ఎవరు అంతా. రిక్తురాలంటే ఒక్కడికన్నా అర్థం చెప్తే నేనేమనేవాడిని కాదు. మరి అది చెప్పొచ్చుగా. ఏమీ లేని. ఇంగ్లీష్లో అయితే ఎంటీ అని రాస్తుంది. ఇప్పుడు బాగా అర్థమైంది. ఎంటీ అంటే ఖాళీ. ఈ నయోమి ఎవరంటే రిక్తురాలు. సమృద్ధి గలదానిగా మోయాబుకు వెళ్ళింది, రిక్తురాలుగా తిరిగి వస్తుంది. రిక్తురాలు అనేదానికి నూతన నిబంధన కొటేషన్ ఇస్తున్నాను. ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వారు రిక్తులు అని అర్థం. కలిగినదంతయు అంటే భూమి మీద ఏవేవి లాభకరముగా ఉన్నవో వాటన్నిటినీ వదులుకున్నదే రిక్తత్వం. ఉదాహరణ చెప్తాను వినండి. పరలోకం యొక్క తండ్రి యొక్క మహిమను, తండ్రితో కూడా సమానంగా ఉండవలసినటువంటి యేసు ప్రభు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. అది తన్ను తానే ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమున్నది? ఆయనకి ఏమి తక్కువ? ఆయనకి ఏమీ తక్కువ లేదు. కానీ ఆయన రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. సృష్టికర్త అయ్యుండి ఈ సృష్టి లోపలికి పరలోకపు మహిమను విడిచి వచ్చేటప్పుడు ఆయన రిక్తుడిగా వచ్చాడు. ఆయన పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో కాదు, మార్గ మధ్యంలో. పరుణ పెట్టింది పశువుల పాక. ఆయన జన్మించడానికి కూడా సృష్టికర్తకు స్థలం లేదు. ఇది రిక్తత్వం. రిక్తుడిగా వచ్చిన యేసయ్య, అరే రిక్తులుగా ఉండడానికి, నాతో కూడా ఉండడానికి ఎవరు వస్తారు అని వాళ్ళని వెళ్ళి పిలిచారు. ఆ పిలిచినప్పుడు ఒక 12 మంది ఆ రిక్తత్వానికి ఒప్పుకొని ఆయన వెనక వచ్చారు. దేవునికి స్తోత్రం. వారి పేర్లు ఒకే మాటలో చెప్పవచ్చు. వాళ్ళు 12 మందిని శిష్యులు, ఇంకో మాట రైట్ అపోస్తులు అని చెప్పవచ్చు. వీరికి భూమి మీద ఉన్న లాభకరమైన వాటితో ఏ సంబంధం లేకుండా తెగ తెంపులు చేసుకున్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నా, భూమి మీద ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ నష్టపరుచుకున్నటువంటి వారే అపోస్తలు. వీరే రిక్తులు. వీరిని నయోమికి గుర్తుగా మనం
నేర్చుకోవచ్చు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇచ్చు బహుమతులు స్వీకరించి జ్ఞానంతో పరవశించువేళ, ఇచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ. ఇహలోక బంధాలన్నీ వదులుకొని రక్త సంబంధం, బంధాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి? బంధాలు ఈ లోకంతో ఉండాల్సిన బంధాలు ఏమేమి ఉన్నాయి? ఆస్తి సంబంధం, ఉద్యోగ సంబంధం, వ్యాపార సంబంధం ఉన్నాయా? సంబంధాలు లేవా? మనిషికి మనకి మనుషులకి ఉన్న సంబంధాలు ఏమేమి కొంచెం చెప్పండి. బంగారు సంబంధం ఏంటి? బంగారు సంబంధం అంటే వెండి బంగారాలు మా యొద్ద లేవండి. బంగారు సంబంధం అంటే ఏంటి? చెవికిను బంగారానికి సంబంధం, ముక్కుకిను బంగారానికి సంబంధం. అరే ఐసా దేఖతే కైసా. హల్లెలూయా. డబ్బుకి మనకి సంబంధం. ఏం పాస్టర్ మీకు డబ్బులు ఏమవుతలేదా? డబ్బులు పెట్లు గిట్లు పెట్టుకుంటారు మీరు, మళ్ళీ సందాలు పెడతారు, కవర్లు పెడతారు అంటారు. ఈ సంబంధం వేరు, అది మీరు తెచ్చేస్తే సంబంధం. మేము వెళ్ళి పెట్టుకున్న సంబంధం వేరుగా ఉంటుంది. ఎవరెవరితో పెట్టుకునేది సంబంధం? నేను నయోమిని రిక్తురాలు అన్న దానికి భావం చెప్పడానికి ఇట్లా తిరుగుతున్నా మొత్తం. ఒక ముగ్గురు రండి, కుర్రోళ్ళు, మంచి కుర్రోళ్ళు ముగ్గురు రండి. వేరే రండిరా. బా వచ్చేసారు. ఇది రూత్ అనుకోండి, ఇది రెండోది. వార్బ కాదు, ఇది రూతే, ఇది రూతే. ఈమె రూతే, ఈమె రూతే, ఈమె రూతే. కాదు 3 స్టెప్పులుగా 3 ఫోటోలు అనుకోండి. మీరు ఫోటోలు ఇస్తారు, ఇట్లా ఫోటో దిగింది అది అనుకోండి. ఇది రూత్ ఫోటోనే, చూడెట్టుందో. ఇది రెండో రూత్ ఫోటో, ఇది 3వ రూత్ ఫోటో. ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళ స్థానంలో కొంచెం పెద్దోళ్ళు ఉంటే బాగుంది. రండి రండి. ప్రైజ్ ది లార్డ్. త్వరగా ఈ ముగ్గురు రూతే. అది మొదటి ఫోటో, ఇది రెండో ఫోటో, ఇది 3వ ఫోటో. ఓకే, లేక అది మొదటి స్టేటస్, ఇది రెండో స్టేటస్, ఇది 3వ స్టేటస్. ఈ మొదటి స్టేటస్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోకములో ఉన్నటువంటి మోయాబు దేశం నుండి విడిచి వచ్చేసింది. నూరా ఇది 2 కోళ్ళ ఏంటి రాదండి, వార్ప. చూడెట్టుందో. అత్తరాల ఇంతకి ఈడత్త వేడి కాదు, అటు పనికిరాడు అత్తకి. నువ్వు రారా, నువ్వు పనికిరావు. ఈ అత్త ఇక్కడ దాకా వచ్చింది అనుకో. ఇక 2 కోళ్ళల్లో వీళ్ళిద్దరిని లాగుతుంది వెనక్కి. ఈ వార్పాన్ని మహా లాగుతుంది. దీన్ని పొడవలో పెట్టి పొడవాలి, దీన్ని పెట్టుకో, ముద్దు పెట్టుకో. గెలిపోయింది.
అత్తతో రావడానికి ఏమని చెప్తుందంటే ఈ కోళ్ళు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తా, నువ్వెక్కడ ఉంటావు, నువ్వెక్కడ చేస్తావో అక్కడే నేను చేస్తా, నిన్నెక్కడ బాధ పెడతారో ఆ పక్కనే నా సమాధి అంది. అప్పుడు మనస్సు కుదిరిందని అత్తతో నడవడానికి రూతుకి మనస్సు కుదిరిందని అర్థమైపోయింది. తనతో కూడా వచ్చిన ఆమె మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గూర్చి ఆమెతో మాట్లాడడం మానని గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. ఈమె ఎవరు? ఈ నయోమి ఎవరు? రిక్తురాలు. ఏమి లేవు, మొత్తం ఊడిపోయింది, చెవులు ఊడిపోయింది, ముక్కులు ఊడిపోయింది, చేతులు గాజులు పగిలిపోయింది, నడుంకు వడ్డాణం పోయింది, మొత్తం పోయింది. ఇక లోపల ఏమీ లేవు, కళ్ళల్లో సినిమాలు ఆశలు పోయినాయి, నోట్లో ఇక పక్కలు అన్నీ పోయినాయి, ఇంకేమీ లేదు. లోపల ఏ ధనాపేక్ష లేదు, ఏ ఆశలు లేవు, ఎంటీ. బయలుదేరింది బెత్లెహేముకి. దేవునికి స్తోత్రం. ఈ అత్తకి సరైనటువంటి జోడిగా అత్తతో కలిసి నడవడానికి ఈ రూతు నిర్ణయించుకుంది. దేవునికి స్తోత్రం. ఈ అత్త చెబుతుంది, సంపూర్ణ బహుమానం కావాలంటే నీవు నేను చెప్పినట్లుగా నడుచుకుంటా వెళ్ళాలి. అత్త ఇక్కడ కూర్చుని చెప్తుంది, ఆ కుర్చీటి తిప్పు, అత్త కూర్చుంటుంది ఇక్కడ కూర్చుని డైరెక్షన్ ఇస్తా ఉంటా. ఏమిటి? 30 అంతల బోయజు యొక్క పొలములో 30 అంతల స్టేటస్కి వెళ్ళాలి కోళ్ళ. 30 అంతల స్టేటస్ అంటే పరిగెరుకు రావాలి. ఏమేరకు రావాలి? అయ్యగారు నీ గంపలు తీసుకుంటావా? మళ్ళీ ఇచ్చేస్తాం. రండి రా గంప. 30 అంతలు. ఈ 30 అంతలతో పాటు ప్యాలాల సంచి కూడా కావాలి. ఇది పరిగె. ఏంటిది? ఇది పరిగెని తెలుసా మీకు? మీకేం తెలుసు? పల్లెటూరు వాళ్ళకి పొలాలు కోసిన తర్వాత మిగిలిన అక్కడ ఒక పరక, అక్కడ ఒక రెళ్ళు, అక్కడ ఒకటి ఉంటుంది, అది ఏరుకోవాలి. అది ఏరి ఎక్కడ ఏరాలి? బోయజు పొలంలో. ఏ పొలంలో పడితే ఆ పొలంలోకి వెళ్ళి ఏది దొరికితే అది తేకూడదు. బోయజు పొలంలోకి వెళ్ళి ఏరుకోవాలి. ఈమె పరిగెడతా ఉంటే కొంతమంది చూశారు. యజమానుడైన బోయజు కూడా పొలానికి వచ్చి చూశాడు. ఏమని చూశాడు? రే, ఆ యవనస్తురాలు ఎవరో అని అడిగాడు. ఆమె వచ్చింది ఏరుకుంటానికి. అడిగి తెలుసుకుంటే ఆమె రిక్తురాలైన నయోమికి కోడలో. దేవునికి స్తోత్రం. రిక్తురాలైన, మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మన సంఘ భాషలో చెప్పాలంటే, అపోస్తుల చేతి క్రింద అపోస్తుల యొక్క నడిపింపులో నడవడానికి తీర్మానం చేసుకున్నటువంటి కోడలో. దేవునికి స్తోత్రం. అత్త పోరు ఎట్లుండదో మీకు తెలుసు. అత్తలు ఉన్న కోడళ్ళంతా ఒకసారి చెయ్యేస్తాడు. అందరిని చంపేశారా? అత్తలున్న కోడళ్ళు చేయి పైకెత్తండి. అమ్మ మీకు లేరు, మీరు ముందు చంపించారా? అత్త బాధ ఎంత ఉండదో ఆ కోడ. ప్రైజ్ ది లార్డ్. మా అత్తతో నాకు ఏ బాధ లేదన్న కోడలు ఎవరో చెయ్యేస్తాడు. ఓయ్, నా సంగతి తెలుగు మీకు, వస్తా ఇంటికి. ఇప్పుడు దించారు, చూసావా? అత్త చాలా కఠినంగా ఉంటుంది. అపోస్తుల బోధ కూడా కఠినంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రధాన అపోస్తులైన యేసు ప్రభు రొట్టెలు పంచినప్పుడు, చేపలు రొట్టెలు ఆశీర్వదించి ప్రజలకు ఇచ్చినప్పుడు అందరూ సంతోషించారు. అందరికీ వ్యాధులు రోగాలు పోగొట్టినప్పుడు, స్వస్థతలు జరిగినప్పుడు అందరూ సంతోషించారు. కానీ నా శరీరాన్ని, నా రక్తాన్ని తిని త్రాగండి అని చెప్పినప్పుడు గొనుక్కున్నారు, సణుక్కున్నారు. అత్త మీద ఏ రోజున నేను
సనుక్కోలేదన్నటువంటి కోడళ్ళు ఎవరైనా ఒక కళ్ళు చెప్పండి. కెమెరా చూడు జయ గారు ఎత్తినట్టు మీకు ఏమైనా కనపడుతుందా? నా కళ్ళు చూడు కూడా పెట్టుకో. ఎత్తలా వాళ్ళ మీద సరే, మీ సొంత అత్త మీద సనుక్కోపోయారు. మిమ్మల్ని నడిపిస్తున్న అత్తలమైన మా మీద సనుక్కోకుండా ఉన్నవాళ్ళు మా మీద ఎందుకు సనుక్కోరు? కానీ రూతు మీకులాగా లేదు. ఇప్పుడు సంపూర్ణ బహుమానం కావాలన్న వాళ్ళు చెప్పండి. సంపూర్ణ బహుమానం సనుక్కున్న దానికి ఇస్తాడా? పగలంతా వెళ్ళి పొలంలో పరిగేరి దాని నుండి ఏరుకుని ఇది కొంత దాచుకుంటారు. అట్లా అక్కడ భోజనం టైంలో బోయజు కొన్ని పేలాలు పెడితే అవి కొన్ని తిని కొన్ని మిగుల్చుకుంది. దేవునికి స్తోత్రం. మిగుల్చుకుని తీసుకొచ్చింది. ఎక్కడికి తీసుకొస్తా? చూడాడు తీసుకుంటుంది. తీసుకోరా మొత్తం నీకే కమ్మ అటు పెట్టుకో. దించు ఆడు ఎత్తుపోతామండి వెనక్కి అటు పెట్టి. ఇది 30 అంతలు. ఏ బహుమానం అది? 30 అంతలు. ఇప్పుడు ఈ అత్త ఈ కోళ్ళ ఇదే కోళ్ళ రెండో ఫోటో. అత్త ఏం చెప్పిందంటే, వాళ్ళ స్నానం చేయవే, స్నానం చేసి తైలం పూసుకోవే, కళ్ళానికి వెళ్ళు, బోయజు కాళ్ళ దగ్గర పడుకో అంత సమ్మగా పేరు చూస్తానండి. ప్రైజ్ ది లార్డ్. ఈ అత్త చెప్పినట్లుగా కోడలు కళ్ళం దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కళ్ళం దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఆయన పాదాల దగ్గర పడుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎత్తినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే 6 కొలలు. ఇది ఈ బుట్ట కాదు, ఆ మూట తీసుకురా. ఆ మూట ఎత్తాడు. మూట ఎత్తి రాత్రంతా కళ్ళంలో ఉంటే ఆయన పాదాల చెంత, బోయజు పాదాల చెంత ఉంటే ఆయన ఎత్తి పంపించాడు. అత్త కూసో అత్త తీసుకురా. రూత్ యొక్క రెండో ఫోటో ఇది. అది కాళ్ళ దగ్గర పెట్టు. అత్త కాళ్ళ దగ్గర, అది మొట్టికాయలు వేసినా కాళ్ళ దగ్గర పెట్టాలి. అది రెండో స్టోరీ. ఇది 60 అంతలు. ఇది కూడా సంపూర్ణ బహుమానం కాదు. ఇక 100 అంతలు అంటే బోయజు. ఏడ్రా బోయజు రమ్మను. రాజశేఖర్ గారు రా. బోయ రమేష్ గారు రా. పర్లేదు. ఈయనే పెండ్లి కుమారుడు. చూడు ఎంత చక్కగున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు. ఈయన అంతఃపురంలో ఉన్నాడు. కూర్చో, నా కుర్చీలో కూర్చో. కాలు మీద కాలు వేసుకో. కూర్చో, దర్జా కూర్చో. అత్త కోడల యొక్క 3వ ఫోటో ఇది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆనందమా ఆనందమా ఆనందమే ప్రభుని స్తుతించుట. ఆనందమే ఆనందమా ఆనందమా ఆనందమే ప్రభుని స్తుతించుట. ఆనందమే
స్టెప్ ముప్పదంతులు, రూతు యొక్క రెండవ స్టెప్ 60 దేవునికి. రూతు యొక్క మూడవ స్టెప్ అంతఃపురానికి వెళ్ళిపోయి బైబిల్ తీసి పక్కన పెట్టి ఆయన ఒళ్ళో కూర్చో, బైబిల్ తీసి పక్కన పెళ్లి కూతురు ఎక్కడ కూర్చుంటుంది? మరి ఎందుకు గట్టోళ్ళు కూర్చోబెట్టింది అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడైన యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటుంది. అసలు ఈ రూత్ ఎవరు? అది దాంతో పాటు ఉండాల్సింది. ఉందో చూసావా? ఎవరది? వారిపై ఇంకా సోతుంది. మరి ఇదేం చేస్తున్నారు ఏంటి అనుకుంటుంది. నేను ఇందాకే పొమ్మన్నా కదా. అర్థమవుతుందా? మీరు వార్పాలాగా అట్ట పోతారా? రూతులాగా ఇట్లా వస్తారా? ఇక్కడికి వచ్చి ఆగుతారా? ఏదో అత్త ఇట్లా దీనికంట నా పరిగంతా ఏరుకొచ్చి దీనికి ఇవ్వాలంట. పేలాలు పెట్టింది కూడా దీనికే పెట్టాను. ఎవరికి? మా అత్త ఏనాడు సస్తతో కానీ ఇది సావాలా బతకాలా? చెప్పండి. అత్త సావాలా బతకాలా? అత్త అంటే మేమే ఈయన పక్కన నేను సావాలా బతకాలా? నేను బతికితే మీరు చచ్చిపోతారు. ప్రతి మనుషుని కొలసి 1:28 ప్రకారం ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఆయన ఎదుట నిలబెట్టవాలని జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈయన్ని ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఈమెను ఈయన వలె మార్చి వీరిని ఇద్దరికి యుగాయుగాలు సంబంధం కలపాలని. దేవునికి స్తోత్రం. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలనే ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలనే చూడాలని, ప్రియతమా నా కాంక్ష యేసయ్యా నా ప్రియా నీ మాటగా యేసయ్యా నా ప్రియా ఇందలలో అపోస్తలుకి గుర్తుగా ఉంది. రూత్ అనే ఈమెను మోయాబ్ అనే లోకములో నుండి 3 స్టెప్పులుగా నడిపించి మహిమగల పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి లేక బోయకి భార్యగా, ఈమెకు ఆల్రెడీ పెళ్ళయింది.
భర్త చనిపోయాడు. ఆల్రెడీ పెళ్ళయి పెనిమిడి చనిపోయిన దానికి అసలు పెళ్లి కాని పెళ్లి కుమారుడికి ఎవడైనా పెళ్లి ఒప్పుకుంటారా? చెప్పరేంటండి బాబు? ఆయన అంగీకరించాలంటే ఈ అత్త మాట వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్త అంటే ఈ లోకంలో, ఈ గుండెల్లో ఏ ఆశలు లేకుండా, శరీరాశలు కావచ్చు, శరీర అలంకారాలు కావచ్చు, ధనాశ కావచ్చు, ఆస్తులాశ కావచ్చు, ఈ భూమి మీద ఉన్నటువంటి దేనికి సంబంధించిన ఆశ ఇచ్చ లేకుండా అన్నిటిని త్యజించినదే రిక్తురాలైన నయోమి అనే అత్త అపోస్తలుడు. దేవునికి స్తోత్రం. ఈ బోధ ప్రతి మనిషినికి సంపూర్ణతకి నడిపించే అధికారం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఇంతటితో నువ్వు ఆగాలి అని అనుకున్నట్లయితే బహుమానం సంపూర్ణంగా రాదు. ఇక్కడి వరకే. బహుమానం ఇంకా పెరగాలి అంటే రెండవ స్టెప్లోకి రావాలి. దేవునికి స్తోత్రం. కళ్ళము యొక్క అనుభవంలోనికి రావాలి. అది రాత్రి ప్రజా సంచారం ఉండని సమయం, కళ్ళములో ఆయన పాదాల ఎదుట కష్టపడాలి. అత్త చెబుతుంది. మాసాంతర కోటం ఉందంటది అత్త. మాసాంతర కోటం ఎప్పుడు అత్త? రాత్రి 10 తర్వాతే. రాత్రి 10 తర్వాత ఎవడు వస్తాడు అత్త? కుదరదు. కూసోవే, పో వరపా, పో. హోల్ నైట్ ప్రేయర్ ఉంది అత్త వాళ్ళ. ఎప్పుడు అత్త? తెల్లవారులు జరుగుతుంది. నేను రాను పోవే. వారం ఉపవాసం ఉండాలి. ఉపవాసాలు నాకు కొట్టదు, గెట్టదత్త. పోవే, పో. పోతారా వస్తారా ఏదో ఒకటి తేల్చండి. పోతానంటే రేపు మీటింగ్ లేదు, నేను ఒకటి చెప్పేస్తాను. ఉంటానన్న వాళ్ళు అల్లుడు చెప్పండి. అయితే రేపు మీటింగ్ ఉంది. దేవునికి స్తోత్రం. పరిపూర్ణతకి నీవు వెళ్ళాలి అని అనుకుంటే, అందుకనే సంపూర్ణ బహుమానం కావాలనుకున్న వాళ్ళు, ఇంకొక భాషలో చెప్పాలంటే, పరలోక భాషలో చెప్పాలంటే, పరలోక ప్రత్యక్ష పరలోకం యొక్క నమూనా ప్యాటర్న్ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తే ఈ ఆవరణం యొక్క అనుభవం ఇది. ఇక్కడ వరకు సాధారణ సున్నతి పొందిన ఇజ్రాయిల్ వరకు మాత్రమే రాగలరు. ఇక్కడ వరకు ఇశ్రాయేలీలో నుండి ప్రత్యేకించబడిన లేవీలు, యాజకులు రాగలరు. దేవునికి స్తోత్రం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ వరకు రావాలంటే యాజకులలో నుండి ప్రత్యేకించబడిన ప్రధాన యాజకుడు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడిగా మారాలి. మీకు అర్థమవుతుందా? ఫిల్టరేషన్. ఫస్ట్ మోయాబులో నుండి ఫిల్టర్ అవ్వాలి, లోకములో నుండి ఫిల్టర్ అవ్వాలి, లేదా ఐగుప్తులో నుంచి ఫిల్టర్ అవ్వాలి. సున్నతి పొందిన ఇశ్రాయేలుగా వస్తే 30 అంతల అనుభవం, ఆవరణం. సున్నతి పొందిన ఇశ్రాయేలులో నుంచి మరొక స్టెప్ ముందుకేస్తే లేవీలు, యాజకత్వం. దేవునికి స్తోత్రం. ఈ యాజకత్వంలో నుండి, యాజకుల్లో నుండి మరొక స్టెప్ ముందుకు వస్తే ప్రధాన యాజకత్వం. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి హక్కు, అధికారం ఉంది. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలమనే మహిమగల స్థలానికి వెళ్ళటానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. సంపూర్ణ బహుమానం అదా, ఇదా? చూస్తున్నారు? అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. సంపూర్ణ బహుమానం ఇదా? ఇదే ఏ బహుమానం? అదో 25 మందం. ఇది పరిశుద్ధ స్థలం, యాజకుల్లాగే ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే అది ఇశ్రాయేలీలు ఉండేటువంటి, ఆత్మీయ ఇశ్రాయేలు ఉండేది ఆవరణం. ఇది యాజకులు ఉండేటువంటి పరిశుద్ధ స్థలం. ఇది ప్రధాన యాజకుని యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుని యొక్క స్టేటస్కి వెళ్ళటానికి
ఎవరైతే అర్హత గలవారుగా తమ్మును తాము సిద్ధపరచుకుని ఉంటారో అది నూరంతల అనుభవం, వారికే అతి పరిశుద్ధ స్థల ప్రవేశం. దేవునికి స్తోత్రం. దాన్ని 30 అంతలు అంటారు, దీన్ని 60 అంతలు అంటారు, దీన్ని 100 అంతలు అంటారు. ఈ 100 అంతలకి 30 అంతలకి రావాలన్నా అత్తమాట వినాలి, 60 అంతలకి రావాలన్నా అత్తమాట వినాలి, 100 అంతలకి రావాలన్నా అత్తమాట తూచా తప్పకుండా వినాలి. మేము 100కి 100 పాళ్ళు అత్తమాట వింటున్నాం అన్న వాళ్ళు గట్టిగా చెయ్యొచ్చు. అల్లుడు చెప్ప కనుక సంపూర్ణ బహుమానం మీకు వస్తుంది కదూ అమ్మ, మీకు వస్తుందా? పరీక్ష అండి ఇది. నేర్చుకొని ఇట్టు అనుకుని 100 మార్కులు వేసేసుకో, నీ దగ్గరే ఉందిగా. బ్రదర్స్ 100 మార్కులు వచ్చేస్తాయి మనకన్న వాళ్ళు అల్లుడు చెప్పండి. మిగిలిన 100 మార్కులు చెప్తాడో, 30 చెప్తాడో, 60 చెప్తాడో ఆయనకి ఇస్తాం. అందరు లేచింది పడి